ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి, దేవుని ఎదిగి దేవుని బలపడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతిదినం కూడా దేవుడు మనల్ని నూతనపరుస్తున్నాడు. నూతన బలం, నూతన శక్తిని మనకి దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. హల్లెలూయా. నేను నా నామమును జ్ఞాపకం నుంచి ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదింతును. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఆయన ప్రతి స్థలంలో ఉండేవాడు. ఆయన ప్రతి స్థలంలో చూస్తున్నాడు. మనం అనుకుంటాం మా వంకేం చూస్తలేదు దేవుడు. మన జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన ప్రతి దినము కూడా ఆయన నామమును జ్ఞాపకార్థం నుంచి మనల్ని బలపరుస్తున్నాడు. వచ్చే వరకు కూడా మన ఎద్దుకి ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుడు మన దగ్గరికి రావట్లేదు, దేవుడు మనల్ని ఇంకా ఫలితం లేదు, మనం ఎంత ప్రార్థన చేసినా అనుకుంటాం. దేవుడి ఆశీర్వాదాలు భయంకరంగా ఉంటాయి. ఆయన ఆశీర్వాదించాడంటే నువ్వు కూడా ఊహించలేని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యం అనేది ఏమీ లేదు. ఆయన మన కోసం ఎన్నో చేసి ఉన్నాడు. ఎంతమంది ప్రవర్తనలు పంపించున్నాడు, సేవకులు పంపించున్నాడు. ఆయనే మరణము ముల్ని ఇరిచి ఆయనే స్వయంగా వచ్చాడు, మన శరీరం ఆయన ధరించుకుని. హల్లెలూయా. ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు ఆశీర్వాదాలు ఎత్తలేదు, దేవుడు మనల్ని బలపరచలేదు, మా అప్పులు తీర్చలేదు, మా బ్రతుకులు మారతలేదు అని మనము నిరాశతో నిస్త్రులతో ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాలు మెండుగా కురిపిస్తాడు. కానీ మనం ఈ లోక ఆశల మీద, ఈ లోక కుటుంబాల మీద మనం పడకూడదు. ఎంచోపు మనం పరలోక రాజ్యం చూడాలి. ఎంచోపు మనము ఒకరి మీద ఒకరు నిందలు, అవమానాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఆరు ఫోన్ చేయలేదని ఈడు ఫోన్ చేయలేదు, ఆడు ఇంట్లో వాళ్ళకే, సొంత సోదరులకే విరుద్ధంగా ఉంటున్నాం మనం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మనల్ని బలపరిచేవాడు. ప్రతి స్థలంలో అయినా మనల్ని స్థిరపరుస్తాడు. ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడున్నా నేను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఏ దేశంలో ఉన్నా కూడా. హల్లెలూయా. ఇలాంటి కృప, దీవెన, ఆశీర్వాదాలు మన మీద ఉండను గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరిచి పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా, ఆయన చెంత చేరేంత వరకు కూడా బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుతుడైన మా పరలోక మందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినం కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన బలము, శక్తి దయచేస్తున్నారు. రాత్రి ఎలా పడుకున్నాం మాకు తెలియదు నాయన. మీ ఉచితమైన కృపతో మమ్మల్ని నింపి మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మేము ఎలా జీవిస్తున్నామో నాయన, మేము ఎలా బ్రతుకుతున్నామో మాకే తెలియదు నాయన. మేము ఉదయాన్ని లేస్తున్నాము, సాయంత్రం పడుకున్నాను చెప్పి ఎలా తిరుగుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని ఎంత ప్రేమిస్తున్నామో, ఎవరికి ఎంత గౌరవం ఇస్తున్నామో, నిన్ను వల్ల నీ పొరుగు వారు ప్రేమిస్తున్నామా లేవా? సాటి సోదరులు మేము నిందిస్తున్నామా? ఒకరినొకరు ప్రేమించుకోకుండా మేము ఉంటున్నామేమో తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపనం చేసుకోండి. మేమందరం కూడా నేను ఒకరినొకరు ప్రేమించుకునేటట్లుగా మీరు ఎలాగొతేనైనా పరముని సింహాసనం విడిచి మా కొరకు వచ్చి ఎంతో ప్రేమను గురిపించారు. ఆ ప్రేమను మేము ఒకరికొకరు ఎత్తపడితేటట్లు బలపరచండి. మీరు మమ్మల్ని శ్రమించినట్లు మేము ప్రతి ఒక్కరిని కూడా శ్రమించేటట్లు బలపరచండి. మా శత్రువుని శ్రమించి ఆయన దీవించేటట్లుగా మమ్మల్ని బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపనం చేసుకోండి. ప్రతి సావుకుని మీరు జ్ఞాపనం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు, ప్రతి దేశం కొరకు, ప్రతి పల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపనం చేసుకోండి. ఈ రోజునైనా ఏ దేశాల్లో ఏ అధికారులు మీరు నియమించి ఉన్నారు, ఏ అధికారులు, ఎంపీలు, సీఎంలు, మంత్రులుగా ఉన్నారు నాయన, మీరు జ్ఞాపనం చేసుకోండి. వాళ్ళు అవినీతిగా పడకుండా నేను ఎంచోపు ప్రజలు సేవ చేసుకునేటట్లు బలపరచండి. మీ మనసును వాళ్ళకి దయచేయండి. ప్రజలకు ఏం కావాలో వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. వాళ్ళు ఎంత సంపాదించుకున్నా
వాళ్ళు వ్యర్థమని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ఆయన చూపునైనా నీతిమంతులుగా బ్రతికేటట్లుగా బలపరచండి. జీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో ఏ సోదరులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఉద్యోగం లేని బిడ్డలు ఉన్నారు తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేసుకున్న పని పాటలు మీరు బలపరచండి. వాళ్ళు అప్పులు తీసుకునేటట్లు బలపరచండి. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ కుటుంబంలో ఏ బాధలు ఏ సోదరులు ఉన్నారో నేను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు. సరసించారు కాలు ఇక్కడ అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను సరసించారు కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. నేను ఇంకా గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పెళ్ళి 8 సంవత్సరాలైనా గర్భఫలం లేకుండా బిడ్డలు చాలా మంది ఉన్నారు తండ్రి. మీరు పరిశుద్ధాత్మతో కుమ్మరించండి, దీవించి ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వాళ్ళ నూతన కిట్టను దయచేయండి. నూరంతులుగా ఫలింపు చేయండి. ఇంకా నేను వివాహం జరిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ వధువుని ఏ ఊరుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీ చిత్తమే ఉంది. వివాహం అన్నింటిలో ఘనమైందని మీ వాక్యం చదివిస్తుంది. నేను వాళ్ళ బిడ్డలు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవనస్తులు చాలా మంది చెడు మార్గాల్లో, నేను చిన్నప్పటి నుంచి చెడు మార్గాల్లో నడుస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. నేను వాళ్ళు నడవలసిన బాలు టైంలో నడిపించకుండా నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పిల్లల్ని పెంచుతున్నారు. నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి యవనస్తులు ఎవరుకున్న మరి దారి తప్పకుండా నేను వాళ్ళ త్రావులు వాళ్ళు నడిచి ప్రశుద్ధులుగా నడుచుకునేట్లే బలపరచండి. ఎవరు ఏ పనిలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఉద్యోగుల్లో పని చేసుకుంటున్నారో, వ్యాపారంలో పని చేసుకుంటున్నారో వాళ్ళ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ అయితే ఏ శరీరం మీద మరి చేపల చెరువు ఎంత చాలా ఇబ్బంది నాయన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆ మందులు కొట్టినప్పుడు అట్టి చేసినప్పుడు మీరు దీవించండి. ఇంకా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విదేశాలకు వెళ్తున్న ఆశపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేను ఎంతమంది నేను పిల్లలు వదిలి మరి విదేశాలకు వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు మర్చిపోయి చెడు మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళ చుట్టూరు కంచిపోయింది. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ పనులకు వెళ్తున్నారు, కొంతమంది నష్టపోతూ ఉన్నారు. ఒక పని చెప్పి ఒక పనికి వెళ్తున్నారు. కొంతమందికి అయితే నేను ఇల్లు సరిగ్గా కుదురుతలేదు తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బట్టి వాళ్ళ బాధలను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు పరిశుద్ధులుగా మార్చండి. పరలోక రాజ్యం చేరేంత వరకు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇంకా ప్రయాణంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ ప్రయాణంలో ఉన్నాడు ఆ రాకపోకలందరూ మీరు బలపరచండి, స్థిరపరచండి. ఇంకా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంతమందికి ప్రార్థన చేసినా ఎంత మీ పాదాలు చెంత పెడుతున్నా మేము ఎంతచూపు పరలోక రాజ్యం చేరడానికే ఇవన్నీ కూడా మమ్మల్ని పరలోక రాజ్యానికి చేరనివ్వకుండా చేస్తున్నాయేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మరి ప్రపంచంలో ఉన్న సత్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. పరిశుద్ధాత్మతో వాళ్ళని నడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మతో మరి సంఘాలు నడిపించండి. కొంతమంది పాస్టర్లు దురాత్మతో నడిపిస్తున్నారు. మరి సంఘాలు మరి బుద్ధున్న కణికల్లాగా ఉండి వాళ్ళు ఉంటుకున్నానైనా ఇప్పుడు బుద్ధి లేని కణికలాగా మారిపోతున్నారు. బుద్ధున్న లేని కణికలాగా మారిపోతున్నారు తండ్రి. బుద్ధున్న కణికలాగా మారిపోతున్నారు నేను. అలాంటి వాళ్ళు ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం చుట్టూరు కంచిపోండి. సంఘంలో ఏం పరిచర్య ఏం అవసరం ఉన్నదో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని, మేమందరం పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని బలపరచమని, మేము గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకోమని, మేమందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమించుకున్నట్టు ఒకరినొకరు దూషించుకోకుండా ఒకరి పాపలో ఒప్పుకుని అక్రమంలో ఒప్పుకుని మేమందరం కూడా పరలోక రాజ్యం చేరడం కొమ్మెట్టి ఎక్కడానికి మమ్మల్ని బలపరచమని, మేము ఎంతసేపు ఉదయాన్నే లేచి సాయంత్రం పడుకుని చెప్పి మేము పరిశుద్ధులుగా ఉండేటట్లుగా బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమజం సిలువ రక్తమజం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్.